మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా నల్గొండ జిల్లాలో 7 మున్సిపాలిటీలలో 11,38,00,000 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వివరించారు. అంతేగాక ఇందిరమ్మ చీరలను సైతం పంపిణీ చేశారని తెలిపారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో సోమవారం పంపిణీ చేసిన వడ్డీ లేని రుణాల వివరాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంతేగాక ఇందిరమ్మ చీరలను సైతం పంపిణీ చేశారని తెలిపారు. నందికొండ, హాలియా, నల్గొండ, చిట్యాల మున్సిపాలిటీలకు ఇందిరా మహిళా శక్తి చీరలు రావడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం 3-4 వార్డులకు కలిపి ఒకచోట చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, పోర్టల్ ద్వారా అక్విటెన్స్ డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా స్వయం సహాయక మహిళా సంఘాల గ్రూపులలో లేనివారిని సైతం రేషన్ కార్డుల ఆధారంగా డేటా సేకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాకు 10,920 చీరలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల పంపిణీతో పాటు చీరల పంపిణీ కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు. అర్హులైన వారందరికీ చీరలను పంపిణీ చేయాలని, చీరల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్లు వడ్డీ లేని రుణాల పంపిణీ, చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మెప్ప పిడి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.